లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. యానాది సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తరపున ఈరోజు మాట్లాడుతున్నాను. ఏదైతే ఈరోజు ఈ మన గిరిజన భవన్లో అన్ని యానాది సంఘాల నాయకులు, మహిళా నాయకులు, అలాగే యానాది శ్రేయోభిలాషులతోటి ఇక్కడ ఎస్టీ వర్గీకరణ మీద ఒక మంచి ఆలోచన చేయాలనే ఉద్దేశంతో కలవడం జరిగింది. అందుకు వచ్చినటువంటి యానాది సంఘాల నాయకులు, మహిళా నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా ముందుగా జేబీఎం తెలియజేస్తూ ఈరోజు ఇటీవల సుప్రీంకోర్టు విడుదల చేసినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మా గుండెల్లో ఒక నూతనమైనటువంటి ఉత్తేజాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఈరోజు మేమందరం మా కోసం ఇక్కడ కలవలేదు. ఈరోజు యానాది సంఘాల వర్గీకరణ కోసం చేసేటువంటి ప్రయత్నం సక్సెస్ అవుతుంది అనడానికి కారణం ఈరోజు దాదాపు 26 యానాది సంఘాలు ఈరోజు సమావేశంలో పాల్గొన్నాయంటే ఈ ఎస్టీ వర్గీకరణ ప్రయత్నం, ఉద్యమం సక్సెస్ అవ్వడానికి తొలిమట్టుగా దీన్నే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతమంది కలయిక అసాధ్యం. అయితే ఎస్టీ వర్గీకరణ ఎందుకు అని ఆలోచిస్తే ఎస్టీ వర్గీకరణలో యానాదులు గిరిజనుల్లో 35 తెగలు ఉన్నాయి. 35 తెగలలో సామాజిక న్యాయం జరగడం లేదు. రాష్ట్రం మొత్తం జనానికి తెలుసు. ఈ రాష్ట్రంలో యానాదులు ఏ రకంగా జీవిస్తున్నారు, యానాదుల స్థితిగతులు, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ ఆర్థిక విధానాలు, వాళ్ళ నడవడిక ఎలాగుందో తెలుసు. కాబట్టి ఎస్సీలో ఏ విధంగా సామాజిక న్యాయం ఉపతెగలలో సామాజిక న్యాయం జరగడం లేదో, ఎస్టీలో కూడా ఉపతెగలలో సామాజిక న్యాయం జరగడం లేదు. ఒక తెగ మాత్రమే ఉన్నత ఉద్యోగాలు కానీ విద్యా విధానాలు కానీ వాళ్ళే అవలంబిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి రిజర్వేషన్ ఫలాలు అట్టడి వరకు అందాలి అంటే దీనికి వర్గీకరణమే శరణ్యం. కాబట్టి ఈ వర్గీకరణ సాధించడం కోసం మేమందరం వచ్చాం. మేమందరం మా కోసం రాలేదు. మాది ఆల్రెడీ అందరం కూడా ఒక రకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు, మహిళా నాయకులు అందరూ కూడా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, మా యానాది బిడ్డల భవిష్యత్తు కోసం ఒక ఆలోచన చేయడం కోసం ఈరోజు వచ్చాం. మా యానాది బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం ఈరోజు మేమందరం ఏకం కాబోతా ఉన్నాం. దానికి సంఘాలను పక్కన పెట్టాం, ఆదివారాలు పక్కన పెట్టాం, లేదా మిగతా మాకున్నటువంటి అన్ని విషయాలు కూడా పక్కన పెట్టి ఒకే తాటిపై యానాది సంఘాలు ఈరోజు కలిసి మా యానాదుల యొక్క భవిష్యత్తుని కాపాడే ప్రయత్నంలో ఈరోజు మంచి ఆలోచన సమాజానికి అందించి ఆ రకంగా ఉద్యమానికి ఈరోజు మైదామదనం జరుగుతుందని తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్.